మా ఊళ్ళకి అప్పుడే ఆకలేసేసిందట. వేరే నిద్రలేసిపోయారు కదా మార్నింగ్. పుట్టుపాప ఆకలికి అప్పుడే పొద్దున్నే అటువంటి తినడం మొదలు పెట్టింది. ఎంతైనా మార్నింగ్ ఎర్లీగా లేసిపోయారు కదా, ఆకలి కూడా ఎర్లీగానే వేసేస్తుంది. తొందరగా చేసి తెచ్చిమని చెప్తున్నారు. ఇంకా రాజ్మాతోనైతే దోశలు అయితే వేస్తున్నాను. నైటే నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఒక కప్పు రైస్ కి ఒక కప్పు రాజ్మా అనమాట ఈక్వల్ గా తీసుకొని నానబెట్టేసుకున్నాను. గ్రైండ్ చేసుకుని సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఈ చట్నీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. చాలా సింపుల్ గా కూడా అయిపోద్ది. మిక్సీ జార్ లోని ఏపించనగపప్పు, అలాగే 4 పచ్చిమిరకాయలు, కొంచెం చింతపండు, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. తాలింపులన్నీ ఆయిల్ లో ఫ్రై చేసుకుని తాలింపు కూడా వేసేసుకున్నా. చట్నీ కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నా. చట్నీకి పచ్చిమిర్చి టమాటా ఫ్రై చేసి వేసుకుంటే నాకు నచ్చుద్ది. ఇలాగా చేసేసినా సరే మా పిల్లలు అయితే తినేస్తారు, నచ్చుద్దటాలకి. ఆ తర్వాత అయితే దోశలు అయితే వేసేస్తున్నాను. ఎంత పలచగా వేసినా సరే అలా వచ్చేస్తాయి దోశలు అయితే. చాలా టేస్టీగా మంచి కలర్ తో చాలా బాగా వస్తాయి. ఇంకా మా పిల్లలకైతే దోశలు వేసి తీసుకెళ్తే తినిపించమ్మని కోరికైతే కోరారు. సరే అని చెప్పి ఎంతైనా పండగ కదా అని చెప్పి ఇంక తినిపించేస్తున్నాను. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్ బాయ్.